తుమ్మిడిహట్టి వద్ద 152 మీటర్ల ఎత్తుకు మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిందని చెప్పే ఒప్పందం ఉంటే వెంటనే బయట పెట్టాలని బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అలాంటి అగ్రిమెంట్ ను చూపిస్తే తాను రాజీనామాకు సిద్దమని, లేకపోతే ప్రభుత్వం ప్రజలకు క్షమాపణ చెప్పాలని అన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మిడిహట్టి నుంచి సుందిళ్లకు నీటిని ఎత్తిపోస్తామని చెబుతుండగా గతంలో కాంగ్రెస్ నేతలు సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు పనికిరావని విమర్శించారని గుర్తు చేశారు. సుందిళ్ల బ్యారేజ్ ఇప్పుడు బాగుందని చెబితే అదే టెక్నాలజీతో నిర్మించిన అన్నారం, మేడిగడ్డ కూడా బాగానే ఉన్నట్లేనని హరీష్ రావు వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును బద్నాం చేసేందుకు పరస్పర విరుద్ధ వ్యాఖ్యలు చేస్తుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డిని అడుగుతున్నాడు, అన్నావు కదా అగ్రిమెంట్ ఉందని పెట్టు, దమ్ముంటే బయట పెట్టు. ఒకవేళ తమ్మిడిహట్టికి 152 మీటర్లకు మహారాష్ట్ర ఒప్పుకోనుంటే ఆ అగ్రిమెంట్ ఏదైనా ఉంటే బయట పెట్టు. ఐఎమ్ రెడీ టు రిజైన్. ఆ క్షమాపణ చెప్పు. అబద్దాలు మాట్లాడిన తప్పైంది, రాజకీయాల కోసం అబద్దాలు మాట్లాడినా తెలంగాణ ప్రజానీకానికి క్షమాపణ చెప్పు. ఇంకోటి అడుగుతున్నా, యూ కెన్ అండర్స్టాండ్ అవర్ సిన్సియారిటీ. కాంగ్రెస్ వచ్చి 2.5 సంవత్సరాలు అయింది. వీళ్ళ మేనిఫెస్టోలో తమ్మిడిహట్టి కడతామో అన్నారు, తమ్మిడిహట్టి కడతాం పీక్తామో అన్నారు. 2.5 సంవత్సరాలు మీకు అపాయింట్మెంట్ దొరకలేదా? ఆనాడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటే నెల లోపల పోయి కలిసిన నేను. కాంగ్రెస్ ఓడిపై బీజేపీ గెలిస్తే వచ్చిన గవర్నమెంట్ వచ్చిన 10 రోజులకే పోయి కలిసిన. స్వయంగా కేసీఆర్ ముఖ్యమంత్రి గారు 2 రోజులు మహారాష్ట్రలో ఉండి వెయిట్ చేసి, ముఖ్యమంత్రి ఎప్పుడు టైం ఇస్తే అప్పుడు నేను ఈయనే ఉంటా అని ఆడ కూర్చొని ఆయన టైం ఇచ్చినప్పుడు కలిసి బతిలాడి వచ్చిండు. 6 నెలల్లో కేసీఆర్ పోయిండు, మా ఇంజనీర్లు పోయిండు, నేనే 3-4 సార్లు పోయినా. మరి మీరు 2.5 సంవత్సరాలు పోయింది కూడా లేదు కదా. అంత డ్రామా మీ కంపెనీ. 2.5 ఏళ్లల్లా తమ్మిడిహట్టి కోసం మీరు కనీసం ఒక్కసారైనా మహారాష్ట్రకు పోయినరా? 2 సంవత్సరాల 7 నెలలు పూర్తయింది. దట్ షోస్ యువర్ కమిట్మెంట్. మీ నిజాయితీ అది, మా నిజాయితీ ఇది. మేము నెలకే పోయినాం. గవర్నమెంట్ వచ్చిన కొత్త రాష్ట్రం సంసారం కుదరక ముందే పోయినాం నెల లోపల. మరి మీరు 2 సంవత్సరాల 5 నెలలు ఏం చేసిండ్రు? ఎందుకు పోలేదు? అంటే మీది మాటలు తప్ప, డ్రామాలు తప్ప యాక్షన్ లేదు, సిన్సియారిటీ లేదు, నిజాయితీ లేదు.